వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి కేంద్రంగా మారింది అంటూ గత కొంతకాలంగా మనం చెప్పుకుంటున్నాము. ఒక పక్క మధ్య ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, మద్యం ఏర్లై పారుతోంది అని అనుకుంటుంటే బెల్ట్ షాపులు ఎక్కడ పడితే బొళ్ళు పక్కన కూడా బెల్ట్ షాపులతో ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుంది విచ్చలవిడిగా అనేటువంటిది అదొక ఇష్యూ. అయితే ఇప్పుడు కొత్తగా గంజాయి అనేటువంటిది టీడీపీ నేతల కొనసన్నల్లోనే గంజాయి దందా జరుగుతుంది. రెడ్ బుక్ మనహా మరేమీ పట్టించుకున్నటువంటి పోలీసు వ్యవస్థ ప్రకాశం జిల్లాలో గంజాయి తరలిస్తూ పోలీసులే పట్టుబడడం, ఎన్డీపీఎస్ నిబంధనలు తొంగలో తొక్కారు అనేటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రకాశం జిల్లా శంకవరపాడులో 2 ఎస్ఐలు నేరుగా గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఘటనతో రాష్ట్రం నివ్వెరపోయింది. చంద్రబాబు సర్కారు చేతగానితనంతో రాష్ట్రంలో గంజాయి సాగు రవాణాని అరికట్టాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో కూటమి నేతల కొనసన్నల్లోనే యథేచ్ఛగా దందా సాగుతోంది అనేటువంటి విమర్శలు వెలువెత్తుతున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్ గంజాయి దందా బయటపడినా కూడా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయి అనేటువంటిది మనం కొంతకాలంగా చెప్పుకుంటున్నాము. రాజకీయ పరిశీలకులు కూడా ఇదే మాట అంటున్నారు. ఎక్కడ డ్రగ్స్ పార్టీని ఛేదించినా కూడా టీడీపీ కూటమి నేతలే చిక్కుతున్నారు అనేటువంటిది ఇప్పుడు ఈ సందర్భంగా వాళ్ళు కూడా గుర్తు చేస్తున్నారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్ ఫామ్ హౌస్లో తెలంగాణ పోలీసులకు పట్టుబడినటువంటి విషయం, అలాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ దందాలో అడ్డంగా దొరికిపోవటం, ఇవన్నీ మనకి తెలుసు. ఒక కుటీర పరిశ్రమలాగా లిక్విడ్ గంజాయి యూనిట్లు అనేటువంటివి రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాఫియా రాజ్యం వెళ్తోంది అంటానికి నిదర్శనం అని చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని కాకీవనంలోనే ఇప్పుడు గంజాయి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఎన్నికల్లో నమ్మవలికినటువంటి చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో రాష్ట్రం గంజాయి దందాకి గేట్వేగా మారినా కూడా చోద్యం చూస్తున్నారు అనేటువంటిది. టీడీపీ కూటమి నేతలే రింగ్ మాస్టర్లుగా మత్తు మాఫియాలా మారి రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్ గంజాయి కల్తీ మద్యం దందాని పర్యవేక్షిస్తున్నారు అనేటువంటిది. పోలీస్ శాఖ సరే చోద్యం చూస్తూ ఉండిపోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అల్లూరి సీతారామరాజు ఏఎస్ఆర్ జిల్లా కేంద్రంగా గంజాయి మాఫియాకి ఊపిరి పోసింది. మొత్తం ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏఓబిలో గంజాయి సాగు అనేటువంటిది విచ్చలవిడిగా జరుగుతూ ఉండటంతో ఒడిశా ఛత్తీస్గఢ్ల నుంచి భారీగా గంజాయిని కొనుగోలు చేస్తూ ఏపీ పరిధిలో నిల్వ చేస్తున్నారు. ఏఎస్ఆర్ జిల్లాలో కుటీర పరిశ్రమ తరహాలో లిక్విడ్ గంజాయి యూనిట్లను నెలకొల్పారు. అంతటా కూడా ఏజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మరి సిండికేట్ భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ సాగిస్తోంది అనేటువంటిది. ఉత్తర దక్షిణాది రాష్ట్రాలకు దర్జాగా గంజాయిని తరలిస్తున్నారు. ఇక హోంమంత్రి అనిత గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనకాపల్లి జిల్లాలో ఎక్కువగా గంజాయి పట్టుబడుతూ ఉండటం అనేటువంటిది మనం గమనించాల్సిన విషయం. ఆదాయ వనరుగా రాష్ట్రంలో యథా రాజా తథా పోలీస్ అనే సందంగా కూడా కొందరు కాకీలు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గంజాయి నిర్మూలనని గాలికి వదిలేయడంతో కొందరు టీడీపీ నేతలు దాన్ని ఒక ఆదాయ వనరు కింద మార్చుకుని అధికార పార్టీ నేతలే బరితెగించడంతో ఇక రెడ్ బుక్ రాజ్యాంగంలో తామేం తక్కువ తినలేదు అన్నట్టుగా కొందరు పోలీసులు సైతం గంజాయి దందాకి తెగబడ్డారు. తాజాగా శంకవరపాడులో 2 ఎస్ఐలు మరికొందరు పోలీసులతో కలిసి ధూమ్ధామ్ పార్టీ చేసుకుని వెళుతూ యాక్సిడెంట్ చేసిన విషయం మనకు తెలిసిందే. యాక్సిడెంట్ చేసిన కారులో గంజాయి మద్యం బాటిల్ దొరకడంతో అసలు బండారం అంతా కూడా బట్టబయలైంది. రెడ్ బుక్ అమలు మినహా మరి ఏమీ పట్టనటువంటి పోలీసు వ్యవస్థ ఇప్పటికే రాష్ట్రంలో అభాసుపాలైంది. తాజా ఘటనతో గంజాయితో వచ్చినటువంటి ఆదాయంతో ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా బట్టబయలైంది. పట్టుకొచ్చారా పట్టుకున్నారా అనేటువంటి సందంగా ఉంది. గంజాయి వ్యవహారంలో ప్రకాశం జిల్లా పోలీసులు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేయటం ద్వారా ఈ తప్పు చేస్తున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. వేరే వారిపై కేసు పెట్టేందుకే గంజాయి తెచ్చినట్టు ఒకసారి, కాదు గంజాయి తరలిస్తూ ఉండగా పట్టుకున్నామని మరోసారి నాలుక మడత పెట్టడంతో అడ్డంగా బుక్ అయ్యారు పోలీసులు. వాస్తవానికి గంజాయి డ్రగ్స్ విషయంలో పోలీసులు కనీస నిబంధనలు కూడా పాటించట్లేదు అనేటువంటిది ఇప్పుడు తెలుస్తుంది. ఎన్డీపీఎస్ చట్టం 1985, ఎన్డీపీఎస్ నియమావళి 2022, ఎన్సీబీ స్టాండింగ్ ఆర్డర్ 1/83 ప్రకారం స్వాధీనం నమూనా సేకరణ ప్రక్రియలు నిర్వహించేటప్పుడు దర్యాప్తు అధికారి ఖచ్చితమైనటువంటి నిబంధనలను పాటించడం అనేటువంటి తప్పనిసరి. పోలీసులు పాటించాల్సినటువంటి కీలక నిబంధనలు ఏంటి అని అంటే, సోదాకు ముందు అవసరమైన చర్యలు, సమాచారాన్ని సెక్షన్లు 41, 42 ప్రకారం లిఖితపూర్వకంగా నమోదు చేశారా,
ఆ సమాచారాన్ని 72 గంటల్లో పై అధికారికి నివేదిక ఇచ్చారా? సోదా నిర్వహణ, స్వతంత్ర సాక్షులు సెక్షన్ 100 సిఆర్పిసి, ఎన్డీపీఎస్ సెక్షన్ 50 ప్రకారం కనీసం 2 సాక్షులు ఉన్నారా? వ్యక్తిగత సోదా రక్షణ సెక్షన్ 50 ప్రకారం సోదాలు గెజిటెడ్ అధికారి, మ్యాజిస్ట్రేట్ సమక్షంలో నిర్వహించే చట్టపరమైన హక్కు గురించి నిందితుడికి లిఖితపూర్వకంగా తెలిపారా? రసాయన విశ్లేషణ కోసం స్వాధీనం చేసుకున్న సరుకును అక్కడే సీల్ చేసి తూకం వేసి జాబితా తయారు చేయాలి అనేటువంటి విషయం తెలియదా? సెక్షన్ 52A కింద నమూనా సేకరణ, జాబితా ధృవీకరణ, ఫోటోగ్రఫీ ప్రక్రియలు మ్యాజిస్ట్రేట్ సమక్షంలోనే చేయాలి అనేటువంటి విషయం కూడా తెలియదా పోలీసులకి? సంఘటనా స్థలంలోనే నిందితుడు సాక్షుల సంతకాలు, వాటితో కూడినటువంటి సమగ్ర పంచనామా స్వాధీన మెమోను కూడా సిద్ధం చేశారా? స్వాధీనం చేసుకున్నటువంటి భారీ మొత్తంలోని సరుకును సీళ్లు చిక్కు చెదరకుండా రిజిస్టర్లో నమోదు చేసి అధికారిక పోలీస్ స్టేషన్లో వెంటనే భద్రపరచాలి, ఆ స్టోర్లో భద్రపరచాలనే నిబంధన ఎందుకు పాటించలేదు? సెక్షన్ 57 కింద అరెస్టు, స్వాధీనానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను 48 గంటల లోపు తక్షణం పై అధికారికి పంపాలనే విషయం కూడా తెలియదా? పోలీసుల కారులో గంజాయి అనేటువంటి అసలు ఆ కథ కంచికెళ్ళిపోయిందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ కేసులో ఎక్కడా కనిపించినటువంటి ఈగల్ టీం పెద్దల ఆదేశాలతో కేసును పట్టించుకున్నటువంటి వైనం అనేటువంటిది పోలీసుల కారులో గంజాయి దొరికిన ఘటనలో ప్రభుత్వం తేలుపుట్టిన దొంగలా వ్యవహరిస్తుంది. కారు ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా నేటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. పోలీసు అధికారుల ద్వారా మాట్లాడించడం మినహా రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆవిడ కానీ ఇతర కీలక మంత్రులు కానీ ఈ విషయం మీద నోరు మెదపట్లేదు. ఈగల్ టీం పోలీసుల సమన్వయం, గంజాయి మూలాలు, సరఫరా లింకులపై దర్యాప్తు, అలాగే ఈ కేసులో ఈగల్ టీం అసలు ఎందుకు జోక్యం చేసుకోలేదు అన్న అంశాలపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ఘటన పరిణామాలపై ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. గ్రానైట్ డీల్ నేపథ్యంలో పోలీసులు పార్టీ గత ఆదివారం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరప్పాడు గ్రామం వద్ద పోలీసుల కారు ఒక ఆటోని ఢీకొట్టిన సంగతి కూడా తెలిసింది. ఈ ప్రమాదానికి కొన్ని గంటల ముందు బల్లికొరవ మండలంలోని ఏర్ల గంగమ్మ గుడి వెనక ఒక ఫంక్షన్ హాల్లో గ్రానైట్ డీల్ నేపథ్యంలో పోలీసులు పార్టీ చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీ జరిగిన విషయాన్ని ఇప్పటి వరకు కూడా పోలీసు ఉన్నతాధికారులు కానీ ఇంకెవరు కూడా నిర్ధారించలేదు. అయితే దీనిపై స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది తమదైన శైలిలో విచారణ జరిపి పార్టీ జరిగింది నిజమే, మంత్రి క్వార్టరీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో పార్టీ జరిగింది అని రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గంగమ్మ తల్లి గుడి సమీపంలో ఉన్న ఏఎంఆర్కు చెందినటువంటి 2 సీసీ కెమెరాల్లో ఫుటేజ్ మాయమైనట్టుగా కూడా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తుడే 108కి ఫోన్ చేశారని స్థానికులు చెబుతూ ఉంటే ఎస్ఐలు సమాచారం ఇచ్చారు అంటూ పోలీసులు పేర్కొనడంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎస్ఐలను కేసు నుంచి తప్పించేందుకే ఈ వాదన చేస్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. కారు నడిపింది ఎవరు అన్న దానిపై భిన్న కథనాలు కూడా వినిపిస్తూ ఉంటే కేసులో డ్రైవర్ పేరు లేకపోవడం కూడా అనుమానాలకి తావిస్తుంది. గ్రామస్తులపై కేసుతో అసలు ప్రమాద ఘటనను పక్కదోవ పట్టించి గ్రామస్తుల మీద కేసులు పెట్టేసి సాక్షులను బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అనేటువంటిది ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి దందా జరుగుతోంది అని అంటే మరి సాక్షాత్ హోంమంత్రి మరి దీని మీద స్పందించకపోవడం ఏంటి అనేటువంటిది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WayTV Prime, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.